మిత్రమా, ఇంకొక విషయం, నీవు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను నీ మనసులో తలుచుకో, నేను నీ ముందుంటాను. ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. అన్నమయ్య సంకీర్తనలు అద్భుతమైన భాషా సౌందర్యానికి, అనంతమైన భావగాంభీర్యానికి నిలయాలు. మునుల తపమునదే మూలభూతి అదే వనజాక్షుడెగతి వలసినను అంటూ ఈ సంకీర్తనలో హరి యొక్క గొప్పదనాన్ని చక్కటి తెలుగు పదాలతో మన ముందు ఆవిష్కరిస్తాడు. మునుల తపమునదే మూలభూతి అదే వనజాక్షుడెగతి వలసినను అంటాడు ఆయన. మూలభూతి అంటే మూలమైన కారణం, మొట్టమొదటి కారణం. ఈ శ్రీహరి కోసం ఆ మునులందరూ కూడా తపస్సు చేస్తున్నారట. వనజాక్షుడెగతి వలసినను అంటాడు ఆయన. వనజము అంటే తామర, తామర వంటి కన్నులు కలిగిన ఆ శ్రీహరి కోసం ఈ మునులందరూ కూడా తపస్సు చేస్తున్నారు అని తెలియజేస్తూ, నరహరి నామము నాలుక నుండగా పరమొకరి నడుగా పనియేలా అంటాడు ఆయన. హరి అన్న పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్థం సింహం. నరహరి అంటే నరసింహం. ఆ నరసింహుడి నామం నాలుక నుండగా పరమొకరి నడుగా పనియేలా అంటాడు ఆయన. పరము అంటే తెలుగు భాషలో మోక్షము అనే అర్థం ఉంది. ఈ నరహరినామం నాలుకలు ఉండగా వేరే ఒకరిని మోక్షం ఎందుకు అడగాలి? చిరపుణ్యమునదే. చిరపుణ్యం అంటే చాలా కాలం జీవించి ఉండే పుణ్యంట. జీవరక్ష ఇదే అంటాడు. జీవరక్ష అంటే జీవితానికి రక్ష ఇదే. సరుగగాచును ఒకసారే నుడిగిన అంటాడు ఆయన. సరుగ అంటే క్రమం. ఒక క్రమమైన పద్ధతిలో మనని ఒక్కసారి తలిస్తే, నుడుగు అంటే నుడువు అన్న పదం యొక్క తెలుగు రూపాంతరం. నుడుగు అంటే చెప్పు, పలుకు అనే అర్థాలు ఉన్నాయి. చక్కటి తెలుగు పదం ఇది కూడా. ఒక్కసారి ఈ నామాన్ని పలికితే మనని ఒక క్రమమైన పద్ధతిలో రక్షిస్తుంది అని తెలియజేసేందుకు ఈ చక్కటి తెలుగు పదం అన్నమయ్య ఇక్కడ మనకు ప్రయోగిస్తాడు. అలాగే మనసులోననే మాధవుడు ఉండగా వెనుకొని యొకచు వెదుకగా నీటికి అంటాడు ఆయన. మన మనసులోనే ఈ మాధవుడు ఉండగా వెనుకొని యొకచు అంటాడు. వెనుకొని అంటే వెంబడించు, ఒకచో అంటే వేరొక చోట. వేరే వాటిని వెతుకుతూ అనవసరంగా అన్వేషిస్తూ తిరగడం ఎందుకు? కొనకు కొన అదే, కోరేడిది అంటాడు ఆయన. చిట్ట చివరికి మిగిలేది అదే, మనందరం కూడా కోరుకునేది అదే. తనుదా రక్షించు తలచినను అంటాడు ఆయన. ఒక్కసారి తలచుకుంటే ఆ నామం యొక్క ప్రాశస్త్యంతో ఆ శ్రీహరి వచ్చి మనని రక్షిస్తాడు అనేందుకు ఈ అద్భుతమైన పదాన్ని అన్నమయ్య ప్రయోగిస్తాడు. అలాగే శ్రీ వెంకటపతి చేరువనుండగా భావకర్మముల భ్రమయగనీటికి అంటాడు. శ్రీ వెంకటపతి మన చేరువ అంటే మన సమీపంలోనే ఉండగా భావకర్మములు అని వాడతాడు ఆయన. భావకర్మములు అనే పదానికి మనం తెలుగు ప్రయోగంగా మనోవికారాలను తీసుకోవచ్చు. భావకర్మముల భ్రమయగనేటికి. ఎందుకు మనం ఆ భావకర్మముల ఆ మనోవికారాల్లో ఏదో కొట్టుమిట్టాడుతూ తిరగడం ఎందుకు? దేవుడు నతడే తెరువు నదియే అంటాడు ఆయన. తెరువు అంటే ఒక చక్కటి తెలుగు పదం. తెరువు అంటే మార్గం. మనకు కావలసిన దేవుడు ఆయనే, మనం వెళ్ళవలసిన మార్గం అదే. కావాలనంటే కావకపోడు, నువ్వు కావాలని కోరుకుంటే ఆ స్వామి నీకు కాకుండా పోడు అని చెబుతూ ఆ మునుల యొక్క తపస్సుకి మూల కారణమైన ఆ వనజాక్షుణ్ణి అద్భుతమైన తెలుగు పదాలతో మన కనుల ముందు ఆవిష్కరిస్తాడు తాళపాక అన్నమయ్య. మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం. తెలుగు